హాయ్ నమస్తే, మీ చిరుమాళ్ళ సుబ్బారావు అండి. ఈరోజు ఎర్రగొండపాలెం మండలం వీరభద్రాపురం అనే గ్రామానికి వచ్చాము. వెంకటేశ్వర గారి చేను దగ్గరకు వచ్చామండి, ప్రకాశం డిస్టిక్. ఇక్కడ చౌట్రెడ్డి గారు ఒక ఇత్తనాన్ని ఇచ్చారు. ఇక్కడ బిబోసీడ్ కంపెనీ వారి చైత్ర అనే ఇత్తనం. ఆ ఇత్తనం ఇప్పుడు నేను దాదాపు ఒక 20-30 ఊర్లు తిరిగాను. ఆ 20-30 ఊర్లో ఈ చైత్ర ఇత్తనం ఉన్నట్లు ఎక్కడ ఏ విత్తనం లేదు. ఎందుకంటే దీనికి ప్రజెంట్ పిలకలు బాగా ఎక్కువ వస్తున్నాయి, ఎక్కువ లాట్ వస్తుంది వాస్తవంగా. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఈ ఏరియా వాళ్ళకి పెద్దగా అలవాటు లేదు కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ఈ స్టేజ్కి ఇప్పుడు ఇంతవరకు 6 కట్టలు పెట్టాడంట. ఎన్ని ఎకరాలు పెట్టాడు? 6 కట్టలు, ఎకరానికి ఇప్పుడు ఆల్రెడీ 6 కట్టలు పెట్టిండంట. ఫర్టిలైజర్ కనుక ఎక్కువ వాడితే ఖచ్చితంగా బొబ్బర వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొక్క ఎక్కువ తీపి వస్తుంది. తీపి రావటం వల్ల ఖచ్చితంగా తామర పురుగు, నల్లి అటాక్ ఎక్కువ అయింది. కింద రూట్ వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. అసలు ప్రతి ఒక్కరు అయితే ఏమనుకుంటుందంటే తెల్లదోమ వచ్చింది, బొబ్బర వచ్చింది, తామర పురుగు వచ్చింది, బొబ్బర వచ్చింది అనుకుంటారు. అట్లా కాదు. ఖచ్చితంగా ఫర్టిలైజర్ కనుక ఎక్కువ వాడితే, అంటే మందు కట్టలు కనుక ఎక్కువ వాడితే ఖచ్చితంగా బొబ్బర వస్తుంది. ఎందుకంటే కింద రూట్ వ్యవస్థ దెబ్బతింటుంది. దానివల్ల ప్రతి ఒక్క రైతు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా హ్యూమిక్ పొటాష్ అనేది ఎకరానికి 20 కేజీలు వాడాలి. అది వాడితే మందు కట్టలతో పని లేదు. 70-80 రోజుల దాకా మందు కట్ట అనేది వాడకూడదు. అట్లా వాడకుండా ఉంటే మొక్క ఆరోగ్యంగా ఫస్ట్ 15 రోజుల కింద వేరు వ్యవస్థ పనిచేస్తే తర్వాత 50-60 రోజులు చెట్టు ఎదుగుదలకి, కాపుకి, పిందెకి బాగా ఉపయోగపడుద్ది. కానీ ఈ హ్యూమిక్ పొటాష్ పెట్టిన వాటిల్లో ఎక్కువ చైత్ర అనే ఇత్తనానికి మాత్రం బాగా ఎక్సలెంట్గా బాగుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము కొన్ని ఊళ్ళు సత్తెనపల్లి, అచ్చంపేట అటు శాంపుల్ ఇచ్చామండి. అవి ఆల్రెడీ 20-25 రోజులు అవుతున్నాయి, చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క రైతు మందు కట్టలు బాగా తగ్గించుకొని హ్యూమిక్ పొటాష్ వాడండి. వాడితే ఎక్కువగా బొబ్బర రాకుండా, నష్టపోకుండా రైతు మంచి సేఫ్ జోన్లో ఉంటాడు. వెంకటేశ్వరం నువ్వు ఖచ్చితంగా వాడుకోయా? సరే, వాడాలి చెప్పండి సార్. దాంట్లో ఖచ్చితంగా ఫస్ట్ రౌండ్ మొక్కలేసినాక ఫస్ట్ 15 రోజులకి ఒక అరకట్ట డిఏపి, అరకట్ట పొటాషు, అరకట్ట యూరియా, అంటే ఒక కట్టన్నర పెట్టాలి ఎకరానికి. తర్వాత ఖచ్చితంగా 20-25 రోజులు, అంటే అప్పటికి 40 రోజులు పైరిద్ది. 40 రోజులు పైరప్పుడు ఒక కట్ట డిఏపి, ఒక 25 కేజీలు మెగ్నీషియం, ఒక 20 కేజీలు హ్యూమిక్ పొటాష్, అంటే మొత్తం 95 కేజీలు వస్తాయి. ఒక్కసారి పెట్టి వదిలేస్తే మళ్ళీ కాయలు కాసి, కాయలు పండి, అప్పుడు ఏదన్నా అవసరం వస్తే, అదే ఎరువు దోలిన చేనుకైతే అసలు ఏ అవసరం రాదు. కాయలు పోయటం క్లోజ్. అంటే ఎకరానికి మినిమం 3 కట్టలతో మిరదోడ బండియచ్చు, 30-40 క్వింటాలు. ఇదైతే 100% రియల్. ఆల్రెడీ మేము 2 సంవత్సరాల నుంచి ప్రూవ్ చేసామండి. ప్రతి ఒక్క రైతు హ్యూమిక్ పొటాష్ పెట్టుకోండి, ఎక్కువ దిగుబడి తీయండి, నష్టపోవద్దు. మీరు ఎక్కడండి? ఆల్రెడీ ఈ ఏరియాలో ఒక మంచి ఇత్తనం వేశారు. నేను ఈ ఏరియాలో ఈ బిబోసీడ్ వారిది చైత్ర అనే ఇత్తనం వేశారో లేదని అనుకున్నా, కానీ మా శ్రీనివాస్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈ ఏరియా కూడా చైత్ర అనే ఇత్తనం వేశారు. ఇది బాగా ఎక్కువ గ్రోత్ వస్తుంది, ఎక్కువ పిల్లకలు వస్తాయి, ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ప్రతి ఫార్మరు ఇది కనుక ఈ ఊర్లో వీరభద్రాపురంలో కనుక హ్యూమిక్ పొటాష్ కనుక పెట్టగలిగితే ఒక 20 రోజులు, మినిమం 20 రోజులు, 30 రోజుల టైం కల్లా ప్రతి ఒక్క రైతు ఇచ్చారు ఖచ్చితంగా చూసిపోతుంది. ఓకేనా? ఈ మంది ఎక్కడ దొరుకుతుందండి? నా పేరు చిరుమాళ్ళ సుబ్బారావు, మాది కారంపూడి. నా నెంబరు 96-0-31-39-31-7. నా కారంపూట్లో హ్యూమిక్ పొటాష్ దొరికిద్దండి. ప్రతి ఒక్క రైతు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. హాయ్.